నా బంగారు తల్లి. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ సో మచ్. కానీ అమ్మా, నేను మాత్రం కొంచెం అప్సెట్లో ఉన్నానమ్మా. ఎందుకు డాడీ? ఎందుకంటే ప్రతి సంవత్సరం నేనే కదా నేను ఫస్ట్ గ్రీట్ చేసేది. ఆ ఆనవాయితీ ఈసారి తప్పింది. దాన్ని నా నుంచి నా అల్లుడు లాగేసుకున్నాడు. ఆఫ్ కోర్స్ ఇప్పటిదాకా నువ్వు మా సొత్తువే అయినా ఇక నుంచి నీ లైఫ్ అంతా అతనితోనే కదా. చాలా కరెక్ట్. ఆడపిల్ల ఎప్పుడు ఆడపిల్లే కదా. ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి ఫోన్లోనే హ్యాపీ బర్త్డే చెప్పించుకుంది. విజయ అమ్మా, ఇంకా మీరు రెడీ అవుతూనే ఉన్నారా? రెడీ అవడానికి ఏముందిరా, పట్టు చీరలు కట్టుకుని ఒంటి నిండా నగలేసుకుని వెళ్లి చేసే పెళ్ళ ఇది కాదు. కాబట్టి నేను కూడా సింపుల్ గానే వస్తున్నాను. మన హోదా అసలు పెళ్లిలో చూపిద్దాం. ఇంతకీ వంశీ రెడీ అయ్యాడా? రే వంశీ, త్వరగా రారా, టైం అవుతుంది. అమ్మా బయలుదేరదామా? పద. పదండమ్మా. నమస్కారం విశ్వనాథం గారు. నమస్కారం. నమస్కారం. నమస్కారాల తర్వాత ముందెక్కు. అలాగే. చెప్పు కీర్తి. బిజీగా ఉన్నావా? అదేం లేదు. మరి నీ వాయిస్ ఎందుకు అంత కంగారుగా ఉంది? ఏం లేదు, చెప్పు కీర్తి. షాపింగ్కి వెళ్తున్నాను. ఈవినింగ్ పార్టీకి కావాల్సిన ఐటమ్స్ కొనాలి. నాతో రావడానికి వీలవుతుందా? ఒరే ఫోన్ లేపి త్వరగా రారా. సారీ కీర్తి, ఏమనుకోవద్దు. కొంచెం బిజీగా ఉన్నాను, నీతో రావడం కుదరదు. సర్లే, అది చూద్దాం. బాయ్. బాయ్. రే త్వరగా రారా, టైం అవుతుంది. ఎవరితోరా ఫోన్లో? కీర్తి డాడీ. ఆ అమ్మాయికి నీకు పని పాట లేదా? కారెక్కో. లేవయ్యా. ఏంటి తులసి పొద్దున్నే నీ గోళ? మన అమ్మాయి రాత కనిపించట్లేదయ్యా. ఎక్కడికి వెళ్ళి ఉంటది? ఎక్కడో ఏదో పని చేస్తా ఉంటే చూడు. వెతికాను, ఎక్కడా లేదయ్యా. నువ్వు ముందు బయటికి రా. రా. సరేవా? రా అయ్యా, చూడు. $5 లక్షలు నా చేతుల్లో పడబోతున్నాయి. ఈ టైంలో పిల్ల కనపడకుండా పోవటం ఏంటబ్బా? చూడబోతే ఇదేదో అపశకునంలా ఉంది. అలా ఆలోచిస్తూ నిలబడితే ఎలాగయ్యా? ఏదో ఒకటి చెయ్యి. నా బిడ్డ ఎలా ఉందో, ఎక్కడుందో వెళ్ళి వెతికి తీసుకురా. ఇదిగో వెళుతున్నాను, నువ్వేం కంగారు మాక. పెళ్లిదండలతో తిరిగి మన ఊరు వెళ్దాం. అప్పుడు మీ మమ్మీ డాడీ ఆశీర్వాదం కూడా తీసుకుందాం. ఇక నుంచి నువ్వు మిస్సెస్ రాధా బాలరాజు. బాగుంది కదూ? ఇక్కడేం చూస్తున్నావు? రోడ్డు చూసి డ్రైవ్ చేయి. అవును, ఇంతకన్నా స్పీడ్కి వెళ్ళదా బండి? బండి కండిషన్ బాగాలేదు సార్, ఇంతకన్నా స్పీడ్ అయితే పోదు. సరే, జాగ్రత్తగా డ్రైవ్ చేయి. సార్ మీరు అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారా? చిన్న పిల్లగా సార్. నీకెందుకయ్యా? నోరు మూసుకొని నడుపు. జాగ్రత్త సార్, పోలీసులు చూస్తే పట్టుకొని అరెస్ట్ చేస్తారు. ఏంటి అబ్బాసావు? టైర్ పంచర్ అయింది సార్. పంచరా? వెళ్ళి దిగి చూడు. ఏంటి పంచరేనా? అలా సుత్తు నిలబడమంటే వెళ్ళి టైర్ మార్చు. అవును, స్పేర్ ఉందా? ఉంది సార్. ఎల్లు మరి. జాకీ లేదు సార్. నువ్వు ఆ అమ్మాయిని కొట్టుకొచ్చినట్టే నేను ఈ బండిని కొట్టుకొచ్చాను రా. నేను ఇట్లా అరుతుంటా ఎక్స్ప్రెషన్ ఏంట్రా? నీ వల్ల నా పెళ్లి ప్రోగ్రామ్ మొత్తం అప్సెట్ అయింది. ఆగ్రా బాబు, నీకు దండం పెడతాను. ఆగ్రా బాబు, రారా, ఏదో ఒకటి చేద్దాం. రారా బాబు, నువ్వు అలా కోపడి వెళ్ళిపోతావు. ఏదో ఒకటి చేయరా బాబు, నీకు దండం పెడతాను. ఏదో ఒకటి మీరే చేయండి. వచ్చే ఏదో ఒక బండి నాపి జాకీ ఇప్పిండి, టైర్ మారుస్తాను. చేస్తావురా? చేస్తాం, తప్పుద్దా?